24 గంటల్లో హైదరాబాద్ ఎంత మునిగిపోయింది ఏందనేది కూడా ప్రతి ఒక్కరికి తెలిసి వస్తున్నది. మంచిగా పాష్ ఏరియాస్ అనుకుంటున్న వాళ్ళందరూ కూడా కోకాపేట్ కానివ్వండి, గచ్చిబౌలి కానివ్వండి, కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ ఇవన్నీ కూడా మోకాల వరకు నీళ్ళు వచ్చేసినాయి. బండ్లు, కార్లు అన్నీ కూడా మునిగిపోయినాయి. ఆల్మోస్ట్ కోట్లకు కోట్లు పెట్టి విల్లాలు, అపార్ట్మెంట్లు కట్టుకున్న వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు ఈరోజు. మరి ఇదంతా ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని ఎవరైనా ఆలోచించారా? ఈరోజు ఆ ప్రాబ్లం అంతా కూడా సాల్వ్ చేయడానికి ప్రజాప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది హైడ్రా. నిన్న మనం చూసుకున్నట్లయితే హైడ్రా టీమ్ కానివ్వండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇప్పటికి కూడా క్లియర్ చేస్తానే ఉన్నారు. ఆ వాటర్ అనేది ఎటు పోవాలి, రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ కాకుండా ఎట్లుండాలి ఏందని కూడా చూస్తూ ఉన్నారు. కమిషనర్ గారు రంగనాథ్ గారు కూడా నిన్న వాళ్ళందరితో ఉన్నారు. మెల్లమెల్లగా తెలిసి వస్తున్నది. చెరువులను, కుంటలను అన్ని ఆక్రమించుకొని కట్టుకున్నాయి కదా, అందుకే ఆ నీళ్ళకి ఏడవనో తెలుస్తలేదు కాబట్టి అవన్నీ వచ్చి రోడ్ల పైన ఉంటున్నాయి, జనాలను ఇబ్బంది పెడుతున్నది. ఇది ఒకటి ఎవరికి ఇలా ఇదంతా జనాలకు అర్థం కావడానికి కొంత టైం పడుతుంది. ఇప్పుడు మెల్లమెల్లగా అర్థమవుతుంది జనాలందరికీ కూడా. ఎందుకు చెప్తున్నా అంటే నిన్న ఒక ఇష్యూ జరిగింది. ఏంటంటే హైడ్రా టీమ్, నాకు ఎగ్జాక్ట్లీగా ఐడియా లేదు, నేను సోషల్ మీడియాలో ఇది చూసిన, ఇన్స్టాగ్రామ్లో స్క్రోలింగ్ చేస్తుంటే కనిపించింది. ఏంటంటే హైడ్రా టీమ్ కమిషనర్ గారు ఒక ఏరియాకి బిఫోర్ ఈ వరదలు ఏదైతే ఉందో అప్పుడు వెళ్ళి మాట్లాడింది. అక్కడ ఇదంతా ఆక్రమించుకున్నది మీకే ప్రాబ్లం అవుతుంది, దీన్ని గనక మనం రీసాల్వ్ చేయకపోతే మీకు ఫ్యూచర్లో మీరు ప్రాబ్లంలో పడతారు అని చెప్పి హైడ్రా టీం రంగనాథ్ గారు చెప్పడం కూడా జరిగింది. అప్పుడు ఎవరు వెళ్ళే కోర్టు వేను కేసులు వేసుకున్నారు, మేము రానియం అది ఇది అని చెప్పిండ్రు. ఇవాళ ఏమైంది, ఆ నగరానికి మొత్తం మునిగిపోయింది. బోట్లు పెట్టాల్సి వచ్చింది. ఆడ బోట్లు పెట్టి అక్కడున్న జనాలందరినీ కూడా తరలిస్తున్నారు. ఇవాళ వాళ్ళు ఏమంటున్నారు, మమ్మల్ని ఈ బాధ నుంచి బయట పడేనరా నాయనా అని చెప్పి కమిషనర్ గారి ముందే మళ్ళీ మాట్లాడుతున్నారు. ఎవరు, రంగనాథ్ గారితో అని చెప్తున్నారు వాళ్ళు. సో దానికి ఒకరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని పెట్టడం జరిగింది. ఇష్టం ఉన్నట్టు అదే అంటున్నా కదా, అందరూ అలా తెలిసే తప్పు చేసిండ్రు. ఆడ చెరువులు ఉన్నాయని తెలిసే కబ్జాలు చేసిండ్రు. ఇష్టం ఉన్నట్టుగా కట్టుకొని తక్కువలో వస్తున్నాయని చెప్పి కొనుక్కున్నారు. మనం ఎందుకు, మన మోకిలాలో చూసుకుంటే కూడా లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు మొత్తం ఆ విల్లాలకు కూడా మొత్తం నీళ్ళు వెళ్ళిపోయినాయి. 4 కోట్లు 5 కోట్ల విల్లాలో కూడా ఏం లాభం? మీరు అన్ని కోట్లు పెట్టుకొని మీరు విల్లాలు, ఫ్లాట్లు కట్టుకుంటే ఏం లాభం చెప్పండి? బోట్లు వేసుకొని తిరగాల్సి వస్తున్నాయి. ఇక మీరు కూడా, మీకు ఎట్లా పైసలు ఉన్నాయి కదా, ఆ కార్లు వెనకాల చిన్న ఒక బోట్స్ కొనుక్కొని పెట్టుకోండి. మీరు కూడా అన్ని కోట్లు పెట్టుకొని ఏం లాభం? ఇక మళ్ళీ ఏమంటారు, హైడ్రా వల్ల జనాలందరికీ వాళ్ళ ఆస్తులు ఓడగొట్టుకుంటున్నారు, హైడ్రా అసలు కరెక్ట్ కాదని చెప్పి ఇన్ని రోజులు మాట్లాడుకుంటూ వచ్చిండు. మరి ఈ రోజు వానలు పడంగానే విత్ ఇన్ 24 hours లో హైదరాబాద్ లో మొత్తం వాటర్ అన్ని ఇట్లా రాగానే జనాలందరికీ అప్పుడు హైడ్రా గుర్తొచ్చింది. మా ఏరియాకి రండి, వచ్చి ఇక్కడ క్లియర్ అయ్యండి అని చెప్పి అంటున్నారు. దేనికైనా కూడా కొంత టైం పడుతుంది. ఇక చూడండి హైదరాబాద్ లో ఆల్మోస్ట్ నేనేవో ఈ బస్తీల గురించి చెప్పట్లే, మంచి మంచి లొకేషన్స్ ఇవన్నీ. హైటెక్ సిటీలో, కొండాపూర్లో, మాదాపూర్లో, గచ్చిబౌలి, కోకాపేట్ అన్ని మునిగిపోయినాయి. బ్రిడ్జ్ల పైన, కింద. ఏది మన నిన్న డిఎల్ఎఫ్ దగ్గర అనుకుంటా, ఇక్కడ నిన్న మా ఫ్రెండ్ చెప్పిండు, ఏడికి వెళ్ళి మైండ్ స్పేస్ నుంచి దుర్గం చెరువుకి రావడానికి 1 గంట పట్టిందంట ఆ ట్రాఫిక్ జామ్ కి. ఇవన్నీ ఎట్లా సార్ట్ అవుట్ అవుతాయి బాబో? ఇదేం వర్షం, డిఫరెంట్ గంటలు. అసలు ఒక్కొక్కరు అమ్మ వాళ్ళ క్యాప్షన్స్ పెడితే కూడా నవ్వొచ్చింది నాకు. అందరూ ఇక కార్లతో సహా బోట్లు కూడా కొనుక్కోండి, ఇక ఊబర్ బోట్స్ కూడా వచ్చేస్తే మనకు అది అని చెప్పి పెడుతున్నారు. దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఇదంతా ఎవరు చేసిన ఘనకార్యం? గత ప్రభుత్వం చేసిన ఘనకార్యం అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఎందుకంటే ఇష్టం ఉన్నట్టుగా అందరికీ పర్మిషన్లు ఇచ్చేసిండ్రు అధికారులు. ఎక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడ కుంటలు ఉన్నాయి, ఏంటిో తెలియకుండా ఇష్టం ఉన్నట్టుగా అందరికి పర్మిషన్లు ఇచ్చేసిండ్రు. అందుకే ఆ నీళ్ళు కూడా ఏడవాలని తెలుస్తలేదు అని చెప్పి ఇప్పుడు సిటిజన్లు అందరూ మాట్లాడుతున్నారు. జనరల్గా ఏంటంటే ఈ వర్షం నిన్న ఒక్కరోజు కంటిన్యూగా పడ్డందుకే, ఇదే వర్షం 2-3 రోజులు కంటిన్యూగా పడితే ఎట్లుంటుందో ఆలోచించుకోండి. సాఫ్ట్వేర్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ ఎట్లా పోతారు ఇంట్లకు? ఏరియాలు ఒక్కొక్కటి మునిగిపోయినాయి. వీళ్ళేమో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, జిహెచ్ఎంసీ వాళ్ళు పెద్ద, నాకు అసలు ఎంత మాటలు వస్తాయంటే నీతులు మాట్లాడతారు నిజంగా. జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ వీళ్ళే పత్తిత్తులు అన్నట్టుగా మాట్లాడతారు. పర్మిషన్లు ఇచ్చేటప్పుడు మాత్రం ఇవేం గుర్తురావు ఈ పెద్ద మనుషులకు. టీపీఓలకు కానివ్వండి, జిహెచ్ఎంసీ అధికారులు వీళ్ళందరికీ కూడా ఇవన్నీ ఏం గుర్తురావు. ఇష్టం ఉన్నట్టుగా పర్మిషన్లు ఇచ్చేసుకుంటారు. 100 గజాలు 150 గజాల్లో పర్మిషన్ లేకుండా 6 అంతస్తుల వరకు మేము కళ్ళు మూసుకుంటాం, మీరు కట్టుకోండి అని చెప్పిన పెద్ద మనుషులు ఎవరండి? మీరు కాదా? ఇప్పుడేమో పెద్ద నీతులు మాట్లాడతారు మళ్ళా. ఇగో ఈ ఫొటోస్ చూడండి,
పర్మిషన్ లేటి వాటికి కూడా నిన్న దీని గురించి కూడా మనం రాసినాం. టౌన్ ప్లానింగ్ అధికారులను మున్సిపల్ శాఖ అధికారులు అందరూ బాగా బరిదెగించిండ్రు. అంతా చిన్న చిన్న ఇల్లులు ఉంటే వాళ్ళందరిట్లో నీళ్ళు పోతే చిన్న చిన్న రోడ్లు ఉండి ఇష్టం ఉన్నట్టుగా మీరు ఆడ బిల్డింగ్స్ కట్టేసుకొని రెంట్లకి ఇచ్చేసుకుంటారు, రెంట్ల కోసం చూసుకుంటారు, ఇచ్చేస్తారు. కానీ ఇట్లా వరదలు పడ్డప్పుడు అందరూ ఒకటేసారి బయటకు వస్తే ఎడిగిపోతారు. వాళ్ళైనా ఆడ ఒక వ్యాన్ పోదు, ఒక 2 ఆటోలు పోవు, 2 ఆటోలు పడితే గంతే ఇక రోడ్డు స్టక్ అయిపోతుంది. మళ్ళీ వీళ్ళు వచ్చి మాకు అది చేయండి ఇది చేయండి అని చెప్పి మాట్లాడతారు. చూడండి నా హైదరాబాద్ ఒక్క వర్షానికే, ఖాళీ కొన్ని గంటల వర్షానికే మొత్తం హైదరాబాద్ మొత్తం మునిగిపోయింది ఆల్మోస్ట్. ఉప్పల్ నుంచి వాళ్ళు చూసుకుంటే కూడా ఇది ఈరోజు హైదరాబాద్లో ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఎవరు దీన్ని సెటరేట్ చేయగలుగుతారంటే హైడ్రా ఒకటే చేయగలుగుతుంది. నిజంగా చెరువులకు సంబంధించి కుంటలకు సంబంధించి ఎవరెవరైతే ఎక్కడెక్కడ ఆక్రమించారో వాటన్నిటిని తీసేసి నేను మనం బతుకమ్మ కుంటను కూడా రీస్టోర్ చేసేసారు ఆల్మోస్ట్. అది కూడా ఓపెనింగ్ పెట్టుకున్నట్టున్నారు. అడగిస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళకైనా కూడా చాలా మంది కూడా వస్తున్నారు ఇప్పుడు సొసైటీస్ నుంచి వెళ్ళి వచ్చి మా ఏరియాలో ఈ ప్రాబ్లం ఉంది, ఈ నీళ్ళ ప్రాబ్లం ఉంది, సో అండ్ సో మా వెనకాల ఇక్కడ చెరువు ఉండేది దాన్ని కబ్జా చేసుకున్నారు, దాని డీటెయిల్స్ అన్ని వాళ్ళే ఇచ్చి హైడ్రాని పిలిపించుకుంటున్నారు. ఇట్లా ఇంకా చాలా డెవలప్మెంట్ అయితేనే ఫ్యూచర్ జనరేషన్స్ మన వాళ్ళు మన పిల్లలు కూడా వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయి. మీరు ఎంత సంపాదించుకుంటే ఏం లాభం అండి? మీరు ఇన్ని కోట్లు పెట్టి విల్లాలు ఇస్తే ఏం లాభం? ఫ్యూచర్లో ఆడని నీళ్ళు వస్తే మీ వాళ్ళు మిమ్మల్ని తిట్టుకుంటారు కదా. ఎన్ని కోట్లు పెట్టి ఎన్ని లక్షలు పెట్టి మీరు కట్టుకుంటే ఏం లాభం చెప్పండి. జర ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించుకోండి. ఈరోజు ఈ ప్రాబ్లం రావడానికి ఎవరు కారకులు అనేది ఆలోచించి మీరు కూడా జర దాంట్లో వన్ ఆఫ్ ది పార్ట్ కాకుండా దాన్ని సాల్వ్ చేసే విధంగా ఏముంటాయి ఏందనేది కూడా ఆలోచించే ప్రయత్నాలు చేయండి.